మీకు ప్రపంచం ఎప్పుడు ఎలా అంతమైపోబోతుందో ముందుగానే తెలియడమే కాకుండా దానిని ఆపడానికి లేదా దాని నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి మార్గాలు మీ దగ్గర లేవు అని తెలిస్తే ఏం చేస్తారు? MIT ప్రొఫెసర్ అలాగే ఆస్ట్రోఫిజిసిస్ట్ అయిన జాన్ కోస్లర్ అనే అతనికి ఒక పేపర్ దొరుకుతుంది. మొదట అదొక ర్యాండమ్ నెంబర్స్ ఉన్న పేపర్ అని అనుకున్నప్పటికీ అసలు అదేంటో తెలుసుకోవాలనే కుతూహలం అతనిలో రావడంతో దానిని డీకోడ్ చేయడం మొదలు పెడతాడు. రాత్రంతా కష్టపడితే అతనికి అర్థమయ్యే విషయం ఏంటంటే ఆ పేపర్ లో ఉన్నవి మామూలు ర్యాండమ్ నెంబర్స్ కాదు. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ప్రమాదం జరగబోతుంది, అందులో ఎంతమంది చనిపోబోతున్నారు అనే విషయాన్ని నెంబర్స్ రూపంలో ఆ పేపర్ లో రాయబడి ఉంటుంది. అసలు ఈ పేపర్ జాన్ దగ్గరికి ఎలా వచ్చిందో చూద్దాం. 1959 లో ఒక చిన్న ఎలిమెంటరీ స్కూల్లో చదువుకునే పిల్లలందరూ ఆ రోజు ఆడుకుంటూ ఉంటారు. కానీ 9 ఏళ్ల వయసున్న లుసిండా అనే చిన్నపిల్ల మాత్రం సూర్యుడి వైపే చూస్తూ ఉంటుంది. తన అలా కదలకుండా సూర్యుడినే చూస్తూ ఉండటానికి కారణం తనకి ఏవేవో విస్పర్స్, ఏవేవో గుసగుసలు వినపడుతూ ఉండటం. తిరిగి అందరూ క్లాస్ లోకి వెళ్ళాక ఆ స్కూల్ మేనేజ్మెంట్ ఒక టైం క్యాప్సూల్ ని ఆ స్కూల్లోనే పాతి పెట్టబోతున్నారని, దానిని 50 ఇయర్స్ తర్వాత మళ్లీ తిరిగి పైకి తీస్తారని, పిల్లలందరినీ ఫ్యూచర్ లో ఏం జరగబోతుందో గెస్ చేస్తూ వాళ్ళకి తోచిన బొమ్మల్ని పేపర్ మీద వేసి తనకి ఇవ్వమని వాళ్ళ టీచర్ అయిన మిస్ టైలర్ చెప్తుంది. అందరూ ఏవేవో బొమ్మల్ని గీస్తే ఆ టైం క్యాప్సూల్ ఐడియాని ఇచ్చిన లుసిండా మాత్రం తనకి వినపడే గుసగుసల వలన పేపర్ మీద పరపరా నెంబర్స్ ని రాసేస్తూ ఉంటుంది. ఆ టీచర్ ఆ పేపర్స్ అన్నిటిని కలెక్ట్ చేశాక వాటన్నిటిని కలిపి టైం క్యాప్సూల్ లో పెట్టి దానిని పాతి పెట్టేస్తారు. కట్ చేస్తే 50 ఏళ్ల తర్వాత జాన్ కొడుకైన 9 ఏళ్ల వయసున్న కేలబ్ అదే స్కూల్లో చదువుకుంటూ ఉంటాడు. ఆ రోజే 50 ఇయర్స్ సెలబ్రేషన్ అవడంతో టైం క్యాప్సూల్ ని బయటికి తీస్తారు. మిగతా పిల్లలందరికీ ఏవేవో బొమ్మలున్న పేపర్స్ దొరికితే కేలబ్ కి మాత్రం లుసిండా రాసిన నెంబర్స్ ఉన్న పేపర్ వస్తుంది. అప్పటి నుంచి కేలబ్ కి కూడా ఏవేవో గుసగుసలు వినపడుతూ ఉంటాయి. తనకున్న ఈరింగ్ ఎయిడ్ పాడైపోవడం వలన అలా జరుగుతుందేమోనని తను దానిని పెద్దగా పట్టించుకోడు. కానీ తనకి వినపడుతున్న గుసగుసలకి కారణం దూరంగా ఉండి తననే చూస్తున్న కొంతమంది వింత మనుషులు. ఇంటికి వెళ్ళాక కేలబ్ తనకి దొరికిన పేపర్ ని వాళ్ళ నాన్న అయిన జాన్ కి చూపించి ఆ పేపర్ మీద ఉన్న నెంబర్స్ ఏవో ఇంపార్టెంట్ అయిన నెంబర్స్ అయి ఉంటాయి అని అంటే జాన్ మాత్రం కేలబ్ చెప్పిన దాన్ని మొదట కొట్టి పారేస్తాడు. కానీ ఆ రోజు రాత్రి ఆ పేపర్ ని ఆరాగా చూశాక దాంట్లో ఏదో మర్మం దాగి ఉందని ఆ నెంబర్స్ ని డీకోడ్ చేస్తే ఆ పేపర్ మీద రాయబడిన నెంబర్స్ అప్పటికే జరిగిపోయిన ఇంకా జరగబోతున్న ప్రమాదాలకి సంబంధించిన ప్రెడిక్షన్స్ అని తెలుస్తుంది. దాంతో షాక్ అయిన తను తన కొలీగ్ అలాగే తన ఫ్రెండ్ అయిన ఫిల్ కి చెప్తే ఫిల్ మాత్రం అదంతా కోయిన్సిడెన్స్ అయి ఉంటుందని, నువ్వు ఎక్కువగా ఆలోచించుకు అని కొట్టిపడేస్తాడు. కానీ జాన్ మాత్రం ఆ ప్రెడిక్షన్స్ ని చాలా సీరియస్ గా తీసుకుంటాడు. ఎందుకంటే తన వైఫ్ కొన్ని సంవత్సరాల క్రితం ఒక హోటల్లో వచ్చిన ఫైర్ యాక్సిడెంట్ లో చిక్కుకుని చనిపోతుంది. తన వైఫ్ చనిపోయిన యాక్సిడెంట్ కి సంబంధించిన ప్రెడిక్షన్ కూడా ఆ పేపర్ లో ఉంటుంది. తనకి ముందుగానే దీని గురించి తెలుసుంటే తన వైఫ్ ని కాపాడుకోగలిగేవాడేమో అని తను అనుకుంటాడు. ఇదే టైంలో కేలబ్ ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఫాలో అవ్వడానికి ట్రై చేస్తున్నారని జాన్ కంగారు పడుతూ ఆ పేపర్ వచ్చిన దగ్గర నుంచే ఇదంతా జరుగుతుందని, అసలు ఆ పేపర్ ని రాసిందెవరో తెలుసుకోవడానికి స్కూల్లో ఆ టైం క్యాప్సూల్ ని తీసిన మిస్ టైలర్ ని కలుస్తాడు. తను అది లుసిండాకి సంబంధించిందని, కానీ లుసిండా ఇప్పుడు చనిపోయిందని చెప్పడంతో జాన్ లుసిండాకి సంబంధించిన వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తే తనకి డయానా అనే కూతురుందని, డయానాకి యాబీ అనే కూతురుందని తెలుస్తుంది. వెళ్లి డయానాని కలిసిన జాన్ తన మదర్ గురించి, తను రాసిన నెంబర్స్ ఉన్న పేపర్ గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తే డయానా మాత్రం కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఒకరోజు జాన్ వెళ్తున్న దారిలో ఒక కోఆర్డినేట్స్ దగ్గర ఫ్లైట్ క్రాష్ అవుతుంది. ఆ పేపర్ లో కూడా దాని గురించి ఉంటుంది. అలాగే కొన్ని రోజులకి సబ్వేలో ఏదో ప్రమాదం జరగబోతుందని తెలుసుకుని దానిని ఆపడానికి అథారిటీస్ కి దాని గురించి ఇన్ఫార్మ్ చేసి తను కూడా దానిని ఆపడానికి ట్రై చేద్దామని వెళ్తే తన కళ్ల ముందే ట్రైన్స్ క్రాష్ అయి వందలాది మంది చనిపోతారు. దీని గురించి జాన్ ఆల్రెడీ డయానాకి చెప్పి ఉండడంతో అది జరిగిందని తెలుసుకున్న తను జాన్ ని కలుస్తుంది. వాళ్ళిద్దరూ కలిసి ఆ పేపర్ లో ఉన్న లాస్ట్ 2 లెటర్స్ ని డీకోడ్ చేయగలుగుతారు. పేపర్ లో ఉన్న లాస్ట్ 2 లెటర్స్ ఈ. దాని అర్థం ఎవ్రీవన్ ఎల్స్, అంటే అందరూ చనిపోబోతున్నారని. జరుగుతున్న ప్రమాదాలే కాకుండా ఒక పెను ప్రమాదం జరిగి ప్రపంచం మొత్తం అంతం కాబోతుందని తెలిసింది కాబట్టి అది ఎలా జరగబోతుందో తెలుసుకోవాలని జాన్ అనుకుంటాడు. తనకి అప్పటి వరకు దొరికిన క్లూస్ వలన సన్ కి సంబంధించిన క్యాటాస్ట్రఫీ ఏదో జరగబోతుందని తెలుసుకుని MIT లోనే ఉండే సోలార్ అబ్జర్వేటరీకి వెళ్లి సోలార్ ఫ్లేర్స్ యాక్టివిటీని గమనిస్తే తనకి తెలిసేదేంటంటే పెద్ద సోలార్ ఫ్లేర్ వలన ఎర్త్ మొత్తం మసిబొగ్గులా మారిపోబోతుందని.
ఆ సోలార్ ఫ్లేర్ వలన వచ్చే రేడియేషన్ నుంచి ఎక్కడ దాక్కున్నా తప్పించుకోలేమని జాన్ కి తెలుసు కాబట్టి దీని నుంచి తప్పించుకుని బ్రతికి బయటపడే మార్గాన్ని లుసిండా ఎక్కడైనా మెన్షన్ చేసిందేమోనని తను వెతుకుతూ ఉంటాడు. డయానా మాత్రం జాన్ చెప్పేదేది వినకుండా కేవ్స్ లోకి వెళ్లి తప్పించుకుని దాక్కుందామని పిల్లల్ని తీసుకుని పారిపోతుంది. వెళ్లే దారిలో డయానా నడుపుతున్న కారుకి యాక్సిడెంట్ అవడంతో డయానా ఎప్పుడు చనిపోబోతుందో తన మదర్ అయిన లుసిండా తనకి ముందే చెప్పినట్టుగానే అదే రోజు డయానా చనిపోతుంది. జాన్ అక్కడికి చేరుకునేటప్పటికే అక్కడ పిల్లలు ఉండరు. కానీ చనిపోయిన డయానా దగ్గర మాత్రం ఒక బ్లాక్ పెబల్ ఉంటుంది. తను దానిని అంతకు ముందే లుసిండా ఇంటి దగ్గర చూసి ఉండడంతో లుసిండా రాసి ఉంచిన కోఆర్డినేట్స్ ని డీకోడ్ చేసిన తను ఆ పెబల్స్ ఉండే ప్లేస్ కి వెళ్తాడు. అప్పటి వరకు తన కొడుకైన కేలబ్ ని ఫాలో అవుతున్న మిస్టీరియస్ జనాలు ఏంజల్స్ లాగానో లేదా ఏలియన్స్ లాగానో మారిపోయి పిల్లలిద్దరినీ కాపాడడానికి తీసుకువెళ్లిపోబోతూ ఉంటారు. కానీ జాన్ ని మాత్రం రానివ్వరు. దాంతో చేసేదేమీ లేక కనీసం తన కొడుకైన కేలబ్ అయినా బ్రతుకుతాడని జాన్ కేలబ్ కి యాబీకి గుడ్ బై చెప్పి ఆ ఏలియన్ షిప్ లో వాళ్ళు ఎర్త్ ని వదిలి వెళ్లిపోయేంత వరకు చూసి చనిపోబోయే ముందు తన ఫ్యామిలీని కలవాలనుకుని తన ఇంటికి వెళ్తాడు. అప్పటికే ప్రపంచం అంతం కాబోతుంది అనడానికి సూచనలుగా ప్రపంచం రూపురేఖలు మారిపోతూ ఉంటాయి. జనాలు మాత్రం షాపులు పగలగొట్టి వాళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా దొరికిందని దొరికినట్టుగా దోచేసుకుంటూ ఉంటారు. జాన్ తన ఫ్యామిలీతో రీయునైట్ అయ్యాక సోలార్ ఫ్లేర్ తాకి ఎర్త్ మొత్తం పొయ్యిలో పడిన పొటాటోలా మాడిపోతుంది. అది స్వర్గమో లేక వేరే గ్రహమో తెలియని ఒక చోట కేలబ్ అండ్ యాబీ కొత్త జీవితాన్ని మొదలు పెడుతూ ఉంటారు. Make sure to subscribe to our channel to get more interesting short stories like this.